దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటి దేవుని వాక్యముల నిమిత్తమై ప్రత్యేకించి మన మధ్యలో అంటే ఎవాంజలిస్టు శారా ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రత్యేకించి వాక్య భాగం కొరకు ప్రార్థన. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి దేవానికి స్తోత్రములు తండ్రి. దేవా, ఈ దినం ప్రభువా మా కోసంనైనా అయా ఈ దినాన్ని ప్రభువా ఏర్పాటు చేసినందుకు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఉదయం నుంచి ఇంతవరకు ప్రభువా నీ కృపలోనైనా మనం భద్రపరిచి కాపాడి అయా సజీవులకులో ఉంచిన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యానైనా నీ జన్మదినము గురించి ప్రభువా ఈ దినంనైనా సపోజ్ క్రిస్మస్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభువా మీరు ఎంతగానో సహాయం చేసినందుకు నీకు వందనాలనైనా. మరి ప్రభువా వర్షం వచ్చినప్పటికీ దేవా అయ్యా మమ్మల్ని అందరినీ మీరు ఆయత్తపరిచి ప్రభువా అయా సమయానికి దేవాని సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు ప్రభువా నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రభువా ఇంతవరకు నేను ఆ పాటల ద్వారా మహింపరుస్తూ వచ్చాము. మరి తండ్రి నైనా నిలబడుతున్న నీ దేవనైనా దైవ సేవకులను ప్రభువాని సిలువ సాటును మరుగుపరచుకోండి తండ్రి. ప్రభువా మాతో ఈ సమయంలో ప్రభువా మీరేమైతే మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో యేసయ్యా తండ్రి నైనా నీ యొక్కనైనా చక్కని మాటలు ప్రభువా మేము వినడానికి ప్రభువా మాకు మంచి దేవా మరి ప్రభువా అయ్యా మరి మంచి మనసుని మీరు దయచేయండి ప్రభువా. వినే చెవులను గ్రహించే మనసుని మీరు మా దయచేయండి ప్రభువా. ఎక్కడైతే నాన్న 2-3 కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మా మధ్యలోకి రండి ప్రభువా. మా ప్రార్థన మీద మీరు దృష్టి ఉంచండి యేసయ్యా. ప్రభువా నిలబడుతున్న సేవకుని ప్రభువాని సిలువ సాటును మరుపరుచుకోండి. ప్రత్యేకమైన సంగతులను ప్రభువా గూఢమైన సంగతులను ప్రభువా అయా నీ యొక్క మరుగైనటువంటి అయా మన్నాను ప్రభువా మేము ఈ సమయంలో భుజించడానికి ప్రభువా సహాయము చేయండి. సేవకులను ప్రభువాని సిలువ సాటును మరుగుపరచుకోండి. మాతో మీరు మాట్లాడి ప్రభువా నీ నామానికే మహిమ తెచ్చుకోమని అడుగుతూ అయ్యా మరి ప్రభువా ఈ దినం తండ్రి వచ్చినటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడండి యేసయ్యా. వారికి నైనా విశ్వాసమును కూడా దయచేయండి. నీ యందు విశ్వాసమును దయచేయండి ప్రభువా. విశ్వాసములో ఉన్న వారిని ప్రభువా ఇంకానైనా ఆత్మీయంగా మీరు బలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవా మరి ప్రభువా నీ మాటలనైనా మా యొక్క హృదయంలో ఉంచుకొని ప్రభువా మేము అలాగూ జీవించి ప్రభువా నీ నామాన్ని గణపరచుకోవడానికి సహాయం చేయండి. సమయంలో ప్రభువా మరి ఒకసారి సేవకులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి ఇది వరకు మనము పాటలతో దేవుని నామాన్ని మహిమపరిచాం, ఆరాధించాం, కీర్తించాం, కొనియాడాం. ఈ 2023వ సంవత్సరం సపోజ్ క్రిస్మస్ రూపంలో మనం కూడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుంటున్నాం. దైవికమైన కార్యాలలో మనం భాగస్థులు అవ్వడం అనేది మనకును మన కుటుంబీకులకును దీవెనకరమైన విషయం. చాలామందిని పిలిచాం. మరి మన పరిచర్యకి సంబంధించిన గ్రామాలలో నుంచి కూడా పిలిచాం. వర్షం కారణముగా చాలామంది రాలేక పోయారు.
ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క చిత్తం, ప్రణాళిక ఏర్పరచబడిన వారితో ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి దేవుడు సంకల్పించుంటున్నారు గనుక శ్వాసముతో ఈ సపోజ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని మాటల వైపు మనం ముందుకు సాగుదాం. దేవుని మాటలను మనము యోగ్యమైన మంచి మనసుతో మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, వింటామో, అప్పుడే మనలో విశ్వాసం అనేది కలుగుతుంది. చాలామంది జీవితంలో అనేకమైన క్రిస్మస్లు వాళ్ళ జీవితంలో చూసి ఉంటారు, కొనసాగించి ఉంటారు, పండుగగా సంతోషించి ఆనందించి ఉంటుంటారు. అయితే వాళ్ళ జీవితంలో నిజమైన క్రిస్మస్కి సంబంధించిన అనుభవాలు ఉన్నాయో లేవో ప్రభు చూస్తూ ఉంటున్నాడనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, క్రిస్మస్ అనగా ఏదో ఒక పండుగని చెప్పుకొని మంచిగా భోజనాలు, బట్టలు, అవసరమైన పిండి వంటలు సిద్ధం చేసుకొని మరి మన బంధువులను, మన స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, కొలీగ్స్ని, వాళ్ళను వీళ్ళను పిలిచి వాళ్ళతో సంతోషించి ఆ యొక్క పండుగ రూపంలో మరి భోజనాదులు ఏర్పాటు చేసుకొని విందులు చేసుకోవడంతో సరిపోదు. దేవుని వాక్యమును చక్కగా విని విశ్వసించి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు, మనం ఎందుకు ఈ క్రిస్మస్ను కొనసాగించుకుంటున్నాం, ఎందుకు ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ను మరి ఏకధాటిగా ప్రపంచం మొత్తం మీద చేసుకునే ఈ క్రిస్మస్ను మనం కూడా ఎందుకు చేస్తున్నాం, ఏమిటి అన్న విషయాన్ని మనము గుర్తించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. డిసెంబర్ 25 క్రిస్మస్ అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉందా అని కూడా కొంతమంది వాటిని ఆ తేదీని మరి ప్రశ్నిస్తూ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అవును, డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టిన తేదీ అని మరి బైబిల్ పండితులు మరి కాలక్రమేణా బట్టి మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్న కాలాన్ని బట్టి, అపోస్తలుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటున్నటువంటి కాలాన్ని బట్టి వారు ఆ తేదీని మరి చక్కగా మరి నిర్ధారణ చేసి డిసెంబర్ 25కి మరి గ్రెగేరియన్ క్యాలెండర్ ద్వారా మనకు ఈ తేదీని మనకు ప్రచురణలోకి ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళి చూసినట్లయితే లూకా సువార్తలో ప్రజా సంఖ్య వ్రాయబడడం కోసం అగస్టియన్ అనేబడి ఒక రాజు యొక్క పరిపాలనలో ప్రజాసంఖ్య వ్రాయబడ్డానికి మరియా తనకు వివాహం నిమిత్తమై ప్రదానం చేయబడిన యేసేపు ఇద్దరు కలిసి ప్రజాసంఖ్యలో వెక్కారు, లిఖించబడ్డారు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయంలో 22వ వచనము నుండి మనం చూసినట్లయితే ఆ శిశువుకు 8వ దినము వచ్చినప్పుడు వారు దేవాలయంలోనికి వెళ్ళి సున్నతి చేసిరి. హల్లెలూయా. సున్నతి చేసినప్పుడు దేవాలయంలో తన పేరు, తల్లి తండ్రి పేరు అక్కడ రాసుకునే ఆనవాయితీ యూదులకు ఉన్నది. ప్రజాసంఖ్యలో ఎక్కారు. ఆ దినమే అక్కడ స్థలము లేనందున, సత్రములో స్థలము లేనందున ఆయనను కని పశువుల తొట్టులో పొరండబెట్టారు అని చెప్పబడి ఉంది. అలాగే 8వ దినమున సున్నతి చేయడానికి దేవాలయాలకు వెళ్ళారు. ఈ 2 ఆధారాలను మనం తీసుకున్నట్లయితే వీటి రెండింటినీ ఆ పూర్వపు మరి మూల భాష పత్రాలలో నుండి ఆ డేట్లను వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ పండితులు తీసుకొని మనకు ఇంగ్లీష్ క్యాలెండర్లోకి అనువదించి డిసెంబర్ 25 అని పేరు పెట్టారు. హల్లెలూయా. అందుని బట్టి చాలా కాలం నుంచి ఈ పండుగను మనం చేసుకుంటున్నాం. ఈ దినమును జ్ఞాపకం చేసుకుంటూ సపోజ్ క్రిస్మస్, హల్లెలూయా, మినీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, చిల్డ్రన్స్ క్రిస్మస్ అని, ఉమెన్స్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, ఓల్డర్స్ క్రిస్మస్ అని
ఇట్లా చాలా మంది చేసుకుంటుంటారు, విడివిడిగా విడివిడిగా చేసుకుంటారు. ఆ 25వ తేదీన మాత్రమే కాకుండా ముందుగా కూడా ఏం చేస్తుంటున్నారు, మరి కొనియాడుతుంటారు, సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. కనుక గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆ కోవలో మనం ఏం చేస్తున్నాం, సపోజ్ క్రిస్మస్ అని మనం అందరం కూడా కలిసి గుంపుగా కూడి మరి దేవుని నామాన్ని మహింపరచడానికి మరి ప్రభు మనకిచ్చినట్టు అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటాం. 25వ తేదీ మనం ఏ ఊర్లో ఉన్నామో అక్కడ చర్చికి వెళ్ళిపోతూ ఉంటాం, లేదా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. ఇలా కూడుకోవడానికి ఈ మినీ క్రిస్టమస్ లేదా సపోజ్ క్రిస్టమస్ అనేది మనకు ఒక ఉపయోగకరమైనదిగా ఉన్నది. హల్లెలూయా. ఇది మాత్రమే కాకుండా క్రిస్మస్లో ఒక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే క్రిస్మస్ అనగా ఇచ్చుట. క్రిస్మస్ అనగా ఇచ్చుట. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకిచ్చాడు, అది క్రిస్మస్. కుమారుడైనటి యేసుక్రీస్తు తన ప్రాణమును మన కొరకు ఇచ్చాడు, ఇది క్రిస్మస్. కుమారుడైనటి యేసుక్రీస్తు తన శరీరమును రక్తమును మన కొరకు ఇచ్చాడు, ఇది క్రిస్మస్. చూసారా, శాంతా క్లాస్ అనబడేంటి దేవుని బిడ్డ అనేకులకు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని అనేకులకు బహుమతులు ఇచ్చెను. ఇచ్చుట, దేవుడు తన ప్రేమను మన కొరకు ఏం చేశాట చూపే విధానాన్ని క్రిస్మస్ అని చెప్పుకుంటున్నారు. అందుని బట్టి బయట దేశాల నుంచి ఇక్కడికి ఏం పంపిస్తుంటారు, గ్రీటింగ్స్ పంపిస్తుంటారు. ఆ క్రిస్మస్ దినాన్ని సంతోషించడానికి కొరకు పేదలకు బట్టలు ఇస్తుంటారు, భోజనాదులు సిద్ధం చేస్తూ ఉంటారు, చాలా బహుమతులు పంచుకుంటూ ఉంటారు, దైవజనులను ఘనపరుస్తూ ఉంటారు. దేవుని యొక్క సంఘాలలో ఉన్నట్టు సంఘ ఆ యొక్క అధ్యక్షులుగా ఉంటున్న వారిని గౌరవిస్తూ సన్మానిస్తూ ఈ క్రిస్మస్ దినాన్ని సంతోషంగా గడుపుకుంటూ ఉంటారు. ఇంచుమించు దాదాపు 2 నెలలుగా ప్రపంచం మొత్తం మీద ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. డిసెంబర్ 25వ తేదీన మాత్రమే కాకుండా నవంబర్ నెలలో నుంచే వాళ్ళు ఏం చేసుకుంటుంటారు, జ్ఞాపకం చేసుకుంటుంటారు. హల్లెలూయా. మనం కూడా కరెక్ట్గా డిసెంబర్ 25 నుండి తిరిగి డిసెంబర్ 25కి లెక్కేస్తే 365 రోజులు రావు, ఎక్కువ కావచ్చు. అలా ప్రతి సంవత్సరానికి 2 రోజులు, ఒక రోజు పెరిగిపోతూ ఉన్నట్లయితే ఆ డేట్కి మాత్రమే కొనసాగిస్తాం, ఆ సంవత్సరపు దినాలు రావు. ఏది ఏమైనప్పటికీ మనకంతా కూడా ఏర్పరచబడింది ఏంటంటే జ్ఞాపకం చేసుకునే కూడికలు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే జ్ఞాపకం చేసుకోవడానికి ఆ దినమునే కాకుండా మరొక దినంలో కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకడు ఒక దినమును గొప్పగా ఎంచుతున్నాడు, మరొకడు సమానముగా ఎంచుతున్నాడు. గొప్పగా ఎంచేవాడు ప్రభువుని మహిమపరచడానికి ఎంచుతున్నాడని రోమాపత్రికలో చెప్పబడి ఉన్నది. గనుక మనము దేవుని మహిమపరచడానికి కూడి వచ్చి ఉంటున్నాము, దేవుని ఆరాధించాం, మహిమపరచాం. మంచిగా ఈ సమయాన్ని మనం ఆస్వాదించి సంతోషించి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువు చెప్పే కొద్ది మాటల మీద మనం దృష్టి ఉంచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ దినమున అనగా యేసు జన్మించినప్పుడు మనకు ఏమి తెచ్చాడు ఆయన, మనకు ఏమి తెచ్చి ఇచ్చాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం ఏమని చెప్పుకున్నాము, అందరికీ బట్టలు ఇచ్చారు. చూసారా, ఇలాగ చెప్పుకుంటూ వచ్చాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నాయి ఇందులో. అయితే ఈ దినం ఒక ప్రత్యేకమైన కోణంలో మనం నేర్చుకోబోతుంటే కొద్ది నిమిషాల సత్యాన్ని మనం దృష్టి ఉంచుదాం. క్రిస్మస్ అనబడేంటి, క్రీస్తు పుట్టుకలో ప్రభు మనకి ఏమి తెచ్చాడు, ఏమి ఇచ్చారు అన్నదాన్ని లేఖనాలను బట్టి మనము ఈరోజు పరిశీలన చేయవలసిన వారముగా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి తెచ్చారు అనే దాన్ని మనము పరిశీలన చేయడానికి ముందుగా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా 9:1-2 చదవండి. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమున
ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు ప్రదేశమును జనులు వెలుగును చూచుచున్నారు. హల్లెలూయా. వేదన పొందిన దేశములో ప్రవచనం యెషయా గ్రంథకర్త ప్రవచిస్తున్నాడు. వేదన పొందిన దేశంలో చీకటిలో ఉన్న జనాల మధ్యకి యేసయ్య వెలుగు తెచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య జన్మములో ఏమొచ్చినట్టే ఆకాశములో నక్షత్రము పుట్టింది. చీకటిలో ఓ నక్షత్రము వెలుగును తెచ్చింది. ఇది దేనికి సాదృశ్యం అంటే పాపపు జీవితంలో నలిగిపోతూ బానిస బ్రతుకులో సాతాను క్రింద నలిగిపోతున్నట్టు వ్యక్తుల మధ్యకి యేసయ్య అనబడే వాక్యము వెలుగై వచ్చింది. యేసయ్య వెలుగు తెచ్చాడు. నేటి దినములో పాపపు జీవితంలో ఉంటున్న వాళ్ళకందరికీ కూడా దేవుని వాక్యము వెలుగును తీసుకొని వస్తుంది. యోహాను భక్తుడు చెప్తున్నాడు మొదటి అధ్యాయములో, ఆ వాక్యములో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగిచ్చుచుండెను. మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి, యోహాను సువార్త. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. వేదనకరమైన జీవితంలో నేటి దినంలో కూడా అనేకులు వేదనకరమైన బ్రతుకులో బ్రతుకుతున్న వారిలోకి యేసయ్య వెలుగును తేవడానికి వచ్చాడు. యేసయ్య అంటేనే ఓ వెలుగు. యేసయ్య అంటేనే చీకటిలోనున్నటి వ్యక్తులకు వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగు దారి చూపించడానికి వచ్చాడు. చక్కగా పరిశుద్ధంగా బ్రతకడానికి తెలియని వ్యక్తులకు యేసయ్య దారి చూపించడానికి వచ్చినట్టు ఓ జ్యోతి లాంటి ఆయన. యేసయ్య మబ్బుగా ఉన్నట్టు ఆ ప్రాంతము జనుల మధ్య వెలుగును ప్రకాశించడానికి వచ్చాడు. ఆయన ఏమి తెచ్చాను అనగా వెలుగును తెచ్చి ఇచ్చాను. నీ బ్రతుకులో యేసయ్యను నువ్వు విశ్వసించిన ఎడల యేసయ్య 2023 సంవత్సరాలకు మునిపే తీసుకుని వచ్చేట వెలుగును నీవు పొందగలుగుతావు. ఆయన తీసుకొని వచ్చినట్టు ఆ వెలుగు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉంటున్న జనులకు సైతము అది వర్తిస్తుంది. ఆ వెలుగును నీవు పొందగోరిన ఎడల, ఆ చీకటిలో నుంచి నీవు బయటికి రాగోరిన ఎడల పుట్టిన యేసయ్యను నీ హృదయంలో జన్మించడానికి నీవు అవకాశం ఇవ్వాలి. నీవు ఆ వెలుగును నీ హృదయంలో చేర్చుకోవాలి. వెలుగు నీ యందు ఉన్నట్లయితే నీవు వెలుగుమయమైన జీవితముగా, పరిశుద్ధమైన జీవితముగా జీవించడానికి వీలవుతుంది. నీ జీవితము వెలుగుమయముగా మార్చబడాలంటే ఒక్క యేసయ్య వలనే జరుగుతుంది. లోకములో ఎంతమంది దేవుళ్ళు దేవతలు అనబడే వ్యక్తులు అయిన ఉన్నప్పటికీ కూడా పాపపు జీవితంలో జీవిస్తుంటే వ్యక్తుల కొరకు వెలుగును చూపించడానికి ప్రాణదానము చేసినట్టు వ్యక్తి యేసయ్య అనేది గుర్తించగలిగితే వాళ్ళు వెలుగు, మంచి జీవితం. సాతానుడు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంటే 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనములో ఏమి చేస్తున్నాడో అక్కడ చెప్పబడుతున్నది. 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపివై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సాతానుడు చీకటిని కలుగజేస్తే యేసయ్య వెలుగును కలుగజేయడానికి వచ్చాడు. సాతానుడు పని నీ జీవితాన్ని మబ్బుగా చేయడానికి వస్తున్నాడు. యేసయ్య మబ్బును తొలగించి నీకు వెలుగును పంచివ్వడానికి వెలుగును తెచ్చాడు. నువ్వు ఆ వెలుగును పొందగోరుచున్నావా? ఆ వెలుగును పొందగోరినట్లయితే
ఆ రోజే నీకు క్రిస్మస్. యేసయ్య పుట్టిన తోడనే ఆకాశములో వెలుగు కలిగేటి ఓ మహాప్రకాశమానమైనటి నక్షత్రం పుట్టింది. ఆ వెలుగు నీడలో యేసయ్య దగ్గరకు తూర్పు దేశపు జ్ఞానులు కూడా నడిచి రావడం జరిగింది. యేసుక్రీస్తు నీకు తెచ్చినటి బహుమానం వస్త్రాలే కాదు, మనం ఒకరికొకరికి ఇచ్చుకుంటున్నాం చూడండి, అలాంటి చిన్న చిన్న బహుమానాలు కాదు, అశాశ్వతమైన బహుమానాలు కాదు యేసయ్య తెచ్చింది. యేసయ్య తెచ్చింది శాశ్వతమైన బహుమానం. అది నీ జీవితానికి ఉపయోగపడే బహుమానం. అది వెలుగు. ఆ వెలుగు వాక్యము ద్వారా నీకు నేటి దినములో పంచి ఇస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగూ చెప్పబడుతున్నది. ఏమని చెప్పంటే, తన్నెందరు అంగీకరిస్తురో, 12వ అధ్యాయంలో తన్నెందరు అంగీకరించదురో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచి వారికి అందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం ఇస్తున్నాడు. ఎందుకంటే 14వ వచనం చెప్తున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వెలుగు వలె మనము ఆయన మహిమను, ఆయన వెలుగును కనుగొంటిమి. హల్లెలూయా. యేసయ్యే లోకానికి వెలుగు. యోహాను 8:12 చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, నేను లోకానికి వెలుగుని, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి నడుచును అన్నాడు యేసయ్య. యేసయ్య ప్రపంచానికి, యేసయ్య పాపిపు జీవితంలో జీవిస్తున్న వ్యక్తికి తీసుకొని వచ్చి తెచ్చి ఇచ్చినంటే గొప్ప బహుమానము వెలుగు. వేదనకరమైన జీవితంలో నుంచి బయటకు రావడానికి తెచ్చినంటే ఆ బహుమానము వెలుగు. ఆ వెలుగు వాక్యములో ఉన్నది. ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి యేసుక్రీస్తులా వచ్చి, యేసుక్రీస్తు నీ కొరకు తెచ్చినంటే ఆ వెలుగును నువ్వు ఇష్టపడుతున్నావా? వెలుగులో నడవాలనుకుంటున్నావా? వెలుగులో చాలా మంది నడవడానికి ఇష్టపడటం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో చూద్దాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చీకటిని ప్రేమించే వ్యక్తివిగా ఉండకూడదు. నీవు చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి. ఆయన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆ దేవుడు. ఆయన నిన్ను భారభరితమైనటి పాపపు జీవితంలో నుంచి పరిశుద్ధమైనటి వెలుగుకరమైన పరిశుద్ధమైన జీవితం కొరకు ఆయన పిలవడానికి భూమి మీదకి దిగి వచ్చిన మహాదేవుడు, జ్యోతిర్మయుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహాదేవుడు, జ్యోతిర్మయుడేంటి దేవుడు ఈ భూమి మీద శరీరధారిగా వచ్చేటప్పుడు ఆ జ్యోతిని, ఆ వెలుగును, ఆ ప్రకాశమానమైనటి ప్రశస్తమైన జీవితానికి మనకు దారి చూపించే ఆ వాక్యమై ఉన్న వెలుగును తీసుకొని వచ్చాడు. ఆ దేవాది దేవుని యొక్క వెలుగును మనము చూచి, మనము ధరించి, మన జీవితంలో గొప్ప మేలులు పొందుకొని పరిశుద్ధంగా బ్రతకవచ్చు. హల్లెలూయా. దేవుడిని దేవుడిగా గుర్తించేటి వ్యక్తులు చీకటిలో ఉన్నారు. సత్యాన్ని సత్యముగా అంగీకరించలేని వ్యక్తులు చీకటిలో ఉన్నారు. దేవుని దేవుడిగా తెలిసి కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని బద్దులుగా ఉన్నారు. లోకమే శాశ్వతమని ఈ లోకంలోనే ఉండిపోతాం అనుకొని లోకాన్ని గొప్పగా అనుభవిస్తూ ఉంటూ కడపటికి నరక పాత్రమైపోయే వ్యక్తులు కూడా చీకటిలోనే ఉన్నారు. అట్టి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొని రావడానికి రానే వచ్చాడు వెలుగైన దేవుడు ఈ లోకం మీదకి. ఆయన జన్మదినాన్ని, ఆయన వచ్చిన దినాన్ని జన్మదినముగా మనము కొనియాడుకుంటూ ఉన్నాం. ఆయన తెచ్చిందంతా నీకు నాకు వెలుగును తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అవును. ఆ వెలుగును నీవు కొనియాడగలగాలి, ఆ వెలుగును నీవు చూడగలగాలి, ఆ వెలుగులో నడవగలగాలి. ఆ వెలుగులో నడిస్తే నువ్వు అన్యూన్యమైన దేవుని బిడ్డగా జీవించగలుగుతావు. అందుకోసం ప్రభువారు చెప్తుంటున్నారు, చీకటిని తొలగించి వెలుగునివ్వడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. విత్ ఇన్ రెఫరెన్స్తో పాటు ప్రభు మనకు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. రెండవదిగా చూచి త్వరగా ముగిద్దాం. రెండవ విషయాన్ని మనం చూద్దాం, చదువుకుందాం ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. మరియు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు, వాత్సల్యమును బట్టి క్షమించుట వలన ఆయన అనుగ్రహించినట్లు సిద్ధపరచుటకై నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి మా పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. మన పాదములు సమాధాన మార్గములో నడిపించడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. మొదటిదిగా ఏమి తెచ్చాడు? రెండవదిగా ఏమి తెచ్చాడు? సమాధానం. యేసు ప్రభు తన శిష్యులతో ఉన్న కాలంలో ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నట్టు చాలా ప్రప్రదమైనటి, చాలా ప్రాముఖ్యమైనటి పదం ఏంటంటే, మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన సువార్తను ప్రకటించువారు పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. యేసయ్య భూమి మీదకి సమాధాన సువార్త తెచ్చాడు. దేవునికి మనకు ఉన్న ఎడబాటు అనబడే చీకటిని తొలగించి దేవునికి మనకు సమాధాన సఖ్యతతో కూడిన జీవితాన్ని నేర్పించడానికి వచ్చాడు. సమాధానకర్త అని ఆయనకు పేరు కూడా ఉంది. 9వ అధ్యాయం 6వ వచనములో మనకు యెషయా గ్రంథంలో చూడవచ్చు. ఇంతెందుకు, మనము చెప్పబడేటి మనకు లేఖనాలు చాలా ఉన్నాయి. సమాధానము పొందడానికి, సమాధానము ఇవ్వడానికి, మనము యేసుక్రీస్తును మరి కలిగి సమాధానముగా జీవించడానికి యేసయ్య మనకు సమాధాన సువార్తను తెచ్చాడు. ఈ సువార్తలో భూమి మీద ఆయన జన్మించిన మొట్టమొదటిసారిగా ఆకాశములో సైన్య సమూహము, పరలోకపు సైన్య సమూహము, లూకా 2:14 చెప్పబడిన రీతిగా పరలోకపు సైన్య సమూహము ఏం చెప్పబడిందంటే, భూమి మీద ఏం చేయబడిందంట? ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రములు చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మబ్బుగా ఉన్న జీవితములో, పాపములో ఉన్న జీవితములో, లోక సంబంధమైన జీవితంలో, సైతాను క్రింద పడిపోయి నలిగిపోతున్నట్టు జీవితంలో నుంచి వెలుగుని ఇచ్చి దేవునితో సమాధాన పరచడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. అదే ఆయన జన్మదినంలో మనకు కలిగింది. ఆయన మనకు మరి ఇచ్చేటి గొప్ప బహుమానం అంటే సమాధానం. ఈ రోజుల్లో, ఈ దినాలలో కూడా కుటుంబాలలో సమాధానం లేకుండా అసమాధానమైన జీవితంలో జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాకు నెమ్మది లేదండి, మాకు అన్నీ ఉన్నాయి కానీ మా హృదయంలో నెమ్మది లేదు, మా కుటుంబంలో సరి అయినటి సమాధానం లేదు, మా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదని చెప్పుకునే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అయితే యేసయ్య తెచ్చింది ఏమిటంటే సమాధానము. హల్లెలూయా. మరణ ఛాయలో అనగా మరణ భయముతో, మరణ నీడలో బ్రతుకుతున్న వ్యక్తులకు సైతము మరణమును తొలగించి యేసయ్య దేవునితో మనకు సమాధానాన్ని కలుగజేశాడు. యేసు ప్రభువు వచ్చిందే సమాధానమును, శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో ఆయన చెబుతున్నాడు, నేను శాంతిని ఇవ్వడానికి వచ్చా, లోకం ఇచ్చినట్టు శాంతి కాదు, నా శాంతిని నేను నీకు ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. యోహాను 14:27లో.
గనుక గమనించవలసిన వారమై ఉంటున్నాము ప్రియులరా. శాంతినివ్వడానికి వచ్చాడు ఆయన, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన తెచ్చింది చాలా విలువైనది. ఒకటి వెలుగు, రెండవది సమాధానం. పేతురు గారు చెప్తున్నారు, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనములో పేతురు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చూడండి. 10:36. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను నా ఇశ్రాయేలునకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. హల్లెలూయా. సమాధానకరమైన సువార్తను ఆయన తీసుకొని మా ద్వారా తీసుకొని వచ్చాడు. నీకు సమాధానం ఉందా? యేసయ్యలో సమాధానముగా జీవిస్తున్నావా? ఆయన తెచ్చి ఇచ్చిన బహుమానము నీ ఇంట్లో ఉందా? ఆయన తెచ్చి ఇచ్చినట్టు వెలుగు నీలో ఉందా? నీలో ఉన్నట్లయితే, నీ దగ్గర వెలుగు ఉన్నట్లయితే, నీ కుటుంబంలో సమాధానం ఉన్నట్లయితే నేడే క్రిస్మస్. ఆ రోజు నుంచి నీకు క్రిస్మస్. నీ జీవితంలో వెలుగు లేదంటే, నీ జీవితంలో సమాధానం లేదంటే, నీ కుటుంబంలో ఆ రెండు లేదంటే నీకు నిజమైన క్రిస్మస్ కాదు. నువ్వు క్రైస్తవుడు ఉండొచ్చు, క్రైస్తవురాలు అయి ఉండొచ్చు, నువ్వు దేవుని మందిరాలు కలిగి ఉండొచ్చు, కానీ నీ దగ్గర క్రీస్తు తెచ్చిన బహుమానాలు ఉండాలి. క్రీస్తు తెచ్చిన బహుమానాలు నీవు అనుభవిస్తూ ఉండగలగాలి. క్రీస్తు తెచ్చిన బహుమానాలు ఇతరులకు పరిచయం చేయాలి. ఇతరులకు దేవుని దగ్గర తీసుకొచ్చి, ఇదిగో మా దేవుడు లోకానికి వెలుగు, మమ్మల్ని కూడా లోకానికి వెలుగుగా చేశాడు. మా ప్రభు సమాధానకర్త, మేము కూడా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం పొందాలి మనం కూడా. నీ దగ్గరికి దేవుడు తెచ్చినట్టు రెండు బహుమానాల గురించి చెప్పాను. కొద్దిగానే చెప్తున్నాను, దేవుని వాక్యం పట్టుకోగలగాలి. వెలుగుందా? సమాధానం ఉందా? లోకం లాంటి క్రిస్మస్ చేసుకుంటున్నావా? జనాలు చేసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఈరోజులో క్రిస్మస్ ఏమైపోయిందంటే అందరూ చేసుకుంటున్నారు. చర్చికి వెళ్ళని వాళ్ళు కూడా క్రిస్మస్ చేసుకుంటారు. ఏమంటే ఇష్టం, సమ్మతం అన్నట్టుగా అన్నిటినీ చేసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళు కూడా దాన్ని కూడా చేయాలి. మేము కూడా క్రిస్మస్ చేస్తున్నామండి, మీరెందుకు మా పండుగలు చేయరండి? మీరు ఇస్తే కేక్ మేము తింటున్నాం కదండి, మేము ఇస్తే మీరెందుకండి తినరు? ఇలా 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 చేసేదానికి అలా చేసుకుంటూ ఉంటారు. లోకం ఎట్లున్నది తెలిసిన, కరోనా వస్తే చేయించుకునేదానికి కూడా లేకుండా బతికినారు. అప్పుడు మాత్రం ప్రాణ భయం పట్టుకొని ఈవెన్ భర్త చనిపోయినా, భార్య చనిపోయినా ఇంట్లోకి బిడ్డలు వద్దొద్దు పో అని చెప్పారు. నాకు మాకు ప్రాణం ఉంటే మేము ఎట్టనా బతుకుతాము. అక్కడ వేరు ఇక్కడ వేరే అయిపోయింది జనాలకి. ప్రాణభయం. మరణ ఛాయలో ఉండే వారిని సైతము వెలుగులోకి తెచ్చిన ఏకైక దేవుడు, నిజ దేవుడు, జ్యోతిర్మయుడైనట్టు యేసయ్య భూమి మీదకి వచ్చినాడు. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. పలు రకాలుగా దేవుని మహిమపరుస్తున్నాం. అది నిజంగా నువ్వు ఆ వెలుగును అనుభవించాలంటే ఆ వాక్యంలో నువ్వు నిలబడాలి. నిజంగా ఆ సంతోషాన్ని నువ్వు పొందాలంటే ఆ క్రీస్తును నువ్వు చేర్చుకోవాలి. ఆయనలో సమాధానం ఉంది. నీకు కాని వారికి సమాధాన వారధి ఆయనే ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రము లేని వారికి ఆయనే సమాధాన వారధిగా ఉన్నాడు. పాపికిని పరిశుద్ధుడైన దేవుడికిని, పాపి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆయనే మార్గమయ్యాడు. ఆయనే ఎవరండి? ఆయన దేవునికిని మానవునికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జన్మించిన దినాన్నే మనం క్రిస్మస్ అనుకుంటున్నాం. ఆ జన్మించిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడమే మినీ క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్, ఇలా అనేక రకాల పేర్లతో
క్రిస్మస్ చేసుకుంటున్నాం. దేవుడు మనలను మన కుటుంబీకులను మరి చక్కగా ఆయన దీవించులాగున మనము ఆయన సన్నిధానంలోనికి వస్తున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయన జన్మదినాన్ని కొనియాడుతున్నాం. ఆయన మనకిచ్చినట్టి ఆ గొప్ప వెలుగును సమాధానమును ధ్యానించుకుంటున్నాం. భద్రం చేసుకుందాం, మన జీవితంలో వాటిని ఉపయోగించుకుందాం. దైవికంగా జీవించి అనేకులకు వెలుగును పంచిపెట్టడానికి మనకు వెలుగునిచ్చాడు. అనేకులతో సమాధానంగా బ్రతకడానికి మనకు సమాధానాన్ని దేవునితో ఏర్పాటు చేశాడు. ఆయన ఇచ్చినట్టు ఈ 2 బహుమానాలను నీవు భద్రం చేసుకొని ఇతరులకు ఉపయోగపరచగలిగినట్లయితే నిజముగా నీ ఇంట్లో యేసయ్య పుట్టాడు కాబట్టి నిజముగా నీ ఇంట్లో వెలుగుంటుంది, సమాధానం ఉంటుంది, 10 మందికి నీవు సాక్షికరంగా ఉండగలుగుతావు. అట్టి కృప కలిగి ప్రభువులో ముందుకు సాగుతాం. దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ప్రత్యేకంగా పాట పాడుకుంటుండగా తరువాత తదుపరి కార్యక్రమాలకు వెళ్దాం. పాట పాడుకుందాం.